నమస్కారం. ఈరోజు మన 2 ఏళ్ల పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాళల్లో తీసుకెళ్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని నమ్మి మనకి ఓటేసిన ప్రజలకి, పేద ప్రజలకి అండగా ఉండాలని ఒకే ఒక నినాదంతో, పేదల సేవలో నిత్యము ఉండాలి అనే నినాదంతో మొట్టమొదటగా మనం ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు 99% సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ మీకు చాలా మందికి ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు. మొట్టమొదటగా 3000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 4000 చేసి, దివ్యాంగులకి 6000 చేసి, ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి 15000 చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మనం తల్లికి వందనం, ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తున్నారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 5 మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 5 మందికి కూడా తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. మొన్నే చూసారు మీరు, ఒక వాళ్ళే సంతోషం పట్టలేక 5 మందికి 65,000 వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పి తీసుకొచ్చి ఆ అకౌంట్ నంబర్తో సహా కూడా నాకు ఆఫీస్కి వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చాలా రుణపడి ఉన్నామమ్మా. మా బిడ్డల్ని, ఒక బిడ్డని చదివించుకొని 2ని చదివించుకున్నా, మరో 3ని ఏం చేయాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళం. ఈరోజు మేము 5 మంది బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాము అని చెప్పి ఆమె వచ్చి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆమె. కాబట్టి ఇట్లాగా మనం ఏదైతే చెప్పామో మనల్ని 2 15,000 అని చెప్పి మనల్ని ఎవరైతే వెక్కిరించారో వాళ్ళకి ధీటుగా సమాధానం ఇస్తూ ఈరోజు 5 మంది పిల్లలుంటే 5 మందికి కూడా తల్లికి వందనం అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా చేయడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అన్నదాత సుఖీభవ, ఇంతకు ముందు మీకు 13,000 వస్తుంటే ఈరోజు 20,000 అన్నదాత సుఖీభవ. ఇప్పుడే ఇక్కడ నేను గడప గడపకి తిరిగినప్పుడు చాలా మంది అన్నలందరూ చెప్పారు అన్నదాత సుఖీభవ వచ్చిందమ్మా అని చెప్పి. సో ఎకరాకి 20,000 లెక్కన ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అర్హత ఉన్న రైతులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా స్త్రీ శక్తి పథకం కింద ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు నెల్లూరుకి వెళ్ళాలంటే ఎవరికైతే అవసరమో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఇక్కడి నుంచి నెల్లూరుకి ప్రయాణించే విధంగా చేయడం జరిగింది. అలాగే పాటూరు గ్రామంలో చేనేతలకు, ముఖ్యంగా మనం చేనేతలకు 200, పవర్ లూమ్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే మత్స్యకార సేవలో వీటికన్నిటికన్నా కూడా మనం అన్నా క్యాంటీన్, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు లేని అన్నా క్యాంటీన్ ని మన ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే పేద ప్రజలు ఎవరైతే కోవూరుకి వెళ్ళి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందుబాటులోకి తెచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తిరిగి మీరు ఇక్కడికి వచ్చే లోపల అక్కడ భోజనం చేసుకొని తర్వాత రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ప్రభుత్వం మొత్తంగా 5 లక్షల ఇల్లు పంపిణీ చేసేది ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ పెట్టున్నాం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో చాలా గందరగోళం చేసి మీకు అందరికీ ఇల్లు ఇవ్వాలంటే మీ పేర్లు అక్కడ నమోదున్నాయి, కానీ ఆ ఇల్లు మీది కాదు. ఇలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయి. దానివల్ల దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. యాప్లో నుంచి ఆ పేరు తీయాలంటే తీయలేకపోతున్నాం. నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చుండే వాళ్ళకి కాకుండా ఇంకా
ఎక్కువ మందికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఇంకొక 5 లక్షల ఇల్లు నిర్మాణానికి మన ప్రభుత్వం అంకురార్పణ జరగబోతుంది. వాటిల్లో మన కాన్స్టిట్యున్సీలు అన్నిటికీ కూడా తప్పకుండా వస్తాయని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గీత కార్మికులకు, మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కూడా కేటాయింపు చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు మెరుగైన సేవలు ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 1345 కోట్లు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆసరాగా నిలుస్తూ సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇంత డబ్బులు మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన పాటూరులో కూడా ఆల్మోస్ట్ 13.5 లక్షల దాకా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరైతే బాగాలేదో వాళ్ళందరికీ కూడా పెట్టి బిల్స్ పెట్టిన తర్వాత మన సీఎం గారు దాన్ని శాంక్షన్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ పాటూరులో 13.5 లక్షలు ఇచ్చాము ఇప్పటి వరకు. కాబట్టి త్వరలో చేనేత కార్మికులకు నేతన్న సేవలో కూడా పథకం కింద ఏటా 25,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొన్న క్యాబినెట్ మీటింగ్ లోనే అయినట్టుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఇదంతా కూడా అందబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అలాగే మీ పాటూరు పంచాయతీకి వస్తే ఇప్పటి వరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి అని మనం ఎలా చెప్పుకున్నామో ఈ రోజు మనం పాటూరులో 3,83,54,000 అభివృద్ధి పనులు చేసుకున్నాం. అంటే మీకు ఇరిగేషన్ శాఖలో 97,70,000తో పనులు చేయడం జరిగింది. 50 లక్షలతో పంట కాలువ పుడిగితీత, మరమ్మతులు, గ్రావెల్ రోడ్డు, 9.8 లక్షలతో పల్లపు కాలువపై స్లాబ్ కల్వట్టు, ఇరిగేషన్ శాఖలో 25 లక్షలతో ఉత్తర పల్లిపాలెం ప్రొటెక్షన్ వాల్ పైప్ కల్వట్టు, 13,90,000తో ఇరిగేషన్ డ్రైన్స్ ద్వారా ఒడుపు కాలువ, చిత్తు కాలువ, ఊటు కాలువ మరమ్మతులు, దామరమడుగు పాటూరు 90 లక్షలతో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో మనం శంకుస్థాపన చేసి పని కూడా స్టార్ట్ చేయబోతున్నామని మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 35,50,000 పనులు చేయడం జరిగింది. దీంట్లో 5 అంతర్గత సిసి రోడ్లు 35 లక్షలకి చేసాం. అయినాయా లేదా 5 రోడ్లు? అయిన గట్టిగా చెప్పండి అన్న, పనులు చేశాం కదా. మీ ఊర్లోనే పెట్టున్నాం ఇంత డబ్బులు. అలాగే విద్యుత్ శాఖ 10 లక్షలతో 2 25 kV ట్రాన్స్ఫార్మర్లు, 3 లక్షలతో 12 కొత్త విద్యుత్ స్తంభాలు, 12 లక్షలతో SC/ST సబ్ ప్లాన్ కింద 60 ఇళ్లకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు, RDSS కింద 80 లక్షలతో ఉత్తర పల్లిపాలెం చెంచమ్మ కాలనీ, చక్కెరాల దిబ్బలో 3 ఫేజు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం కండక్టర్లు, లైన్ కన్వర్షన్లు, 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం 1,05,00,000తో 50,50,000తో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి కొళాయిలు ఇవ్వడం జరిగింది. 1,50,000తో 15 ఫైనాన్స్ నిధులతో పైప్ లైన్స్, ఎక్స్టెన్షన్లు, ఉత్తర పల్లిపాలెంలో పంపు సెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో కేంద్రం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ తరఫున 76 లక్షలతో పాటూరు, గుమ్మళ్ళ దిబ్బ క్లస్టర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సిఎంఆర్ఎఫ్ ఇందాకే చెప్పుకున్నాం మనం, 20 పేద కుటుంబాలకి 17,34,000 ఇవ్వడం జరిగింది. 2 ఏళ్లలో జరిగిన మొత్తం అభివృద్ధి పాటూరు గ్రామానికి 3,83,54,000 ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం. ఆల్రెడీ ఇంకొక 95 లక్షల వరకు బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తున్నాం, అది కూడా జరగబోతుంది. అలాగే ఇంకా ఇప్పుడు కొంతమంది స్థానిక మహిళలు కామాక్షమ్మ కాలనీలో కాలువలు కావాలని అడగడం జరిగింది. అలాగే ఒక గ్రావెల్ రోడ్లు పొలాల్లోకి అడిగారు, అవి కూడా మనకి శాంక్షన్ అయ్యున్నాయి, అవి ప్రాసెస్ లో ఉంది, అవి కూడా తప్పకుండా చేస్తాం. అట్లాగే ఒక కాలువకి రివిట్మెంట్ కూడా అడగడం జరిగింది, అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని దాని గురించి పరిశీలించమని చెప్పి కోరుతున్నాను. సో ఈ 2 సంవత్సరాల్లో మనం గడప గడపకి తిరిగి మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకోగలము అన్నదానికి ఇది ఒక నిదర్శనం.
ఎంతమందికి అయితే 4,000 పెన్షన్ వచ్చిందో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం, సిలిండర్లు ఇచ్చాం, అలాగే శ్రీశక్తి బస్సు ఇచ్చాం, అలాగే అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. వీటన్నిటికన్నా మెగా డిఎస్సి ఓపెన్ చేసి స్టేట్ లోనే 16,000 మందికి ఉద్యోగాలు. 16,000 ఇంటూ 4 వేసుకుంటే మీరు ఎంతమంది కుటుంబాలు బాగుపడారో అది కూడా చూసుకోవాలి. వీటన్నిటికన్నా రైతులకి అతి ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు. మీకు అందరికీ కూడా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో మీకు అందరికీ కూడా అందించడం జరిగింది. రీసర్వేలు జరుగుతున్నాయి. ఎవరికి ఎక్కడ పొలాలు ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఎంఆర్ఓ గారిని కానీ కలవాలని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటాను. ఆఫీసర్లు కూడా ప్రతి గ్రామంలో ఇక్కడ వీళ్ళకి పొలం గురించి ఏమైనా సమస్యలు ఉంటే అవగాహన కార్యక్రమాలు పెట్టాలని చెప్పి, వాళ్ళ సమస్యలు రీసర్వేలు అటువంటివి ఏమైనా ఉంటే అవి తీర్చాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అంగన్వాడీలకి చూస్తే ఈరోజు ఇంతకు ముందు వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం పడేది కాదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారని ఈరోజు అంగన్వాడీ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళకి తల్లికి వందనం పడే విధంగా, అలాగే ఇంజెక్షన్ స్టవ్లు పిల్లలకి పరిశుభ్రంగా, తల్లులకి పిల్లలకి పరిశుభ్రంగా భోజనం ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున ఇప్పుడే మనం చూసాం అక్కడ ఇంజెక్షన్ స్టవ్లు పాత్రలు కూడా అందించడం జరిగింది అంగన్వాడీకి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ముందుకు రావాలి అని చెప్పి ఇప్పుడే చెప్పారు. అన్న పాటూరులో ఏం వీళ్ళు బస్సులో పోవట్లేదంటే అమ్మమ్మ వాళ్ళందరూ ఆడవాళ్లే సంపాదిస్తున్నారు అని చెప్పి. సో ఈ మాదిర మహిళలు ముందుకొచ్చి రాబోయే రోజుల్లో మనమంతా 33% రిజర్వేషన్ రాబోతుంది. స్థానిక సంస్థలు అయితేనేమి, తర్వాత ఎలక్షన్స్ అయితేనేమి 33% మహిళలు రాబోతున్నారు. కాబట్టి మహిళలంతా చైతన్యవంతంగా ఉండాలి. మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ధైర్యంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పి. కాబట్టి నేను మన కూటమి నేతలకు అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది మనం గర్వించదగిన ప్రోగ్రాం. 45 రోజులు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఇప్పుడే వీళ్ళందరిని అడిగారు, నేను వస్తే మీరందరూ ఎందుకు వచ్చారు మీ ఊర్లలో తిరగకుండా అని. ఇది మొదట కదమ్మా ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము అందరూ వచ్చామని చెప్పారు. రేపటి నుంచి ప్రతి బిఎల్ఏలు, ప్రతి మండలాధ్యక్షులు, ప్రతి కన్వీనియర్లు, కో కన్వీనియర్లు, అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్కరు కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా ఫస్ట్ మైటీడీపీ యాప్ ని మీరు అప్లోడ్ చేసుకోండి. ప్రతి ఇంటికి పోయి రోజుకి 30 ఇళ్ళు, పొద్దున 1 గంట కానీ సాయంత్రం 1 గంట కానీ కూటమి నేతలు అందరూ కూడా పోయి మన ప్రభుత్వం ఏమేమైతే ఇచ్చిందో సంక్షేమాలు, అభివృద్ధి, మనం ఆ గ్రామంలో ఏం చేశామో మీరు వాళ్ళకి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మనకి ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి మాకు మీరు ఇవ్వాలని చెప్పి కూడా నాయకులకి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అవి ఆ పేపర్లు అక్కడ వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి మాకు ఈ కాలువ కావాలో, ఈ రోడ్డు కావాలో అని అడిగితే అవి నేరుగా తీసుకొచ్చి నా ఆఫీస్లో ఇవ్వాలి. అవి మనం పెద్దలతో మాట్లాడి, డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఏదో ఒక రకంగా ఈరోజు కాకపోతే 2 నెలలకైనా కూడా అవి శాంక్షన్ చేసే విధంగా మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేశాము, మేము ఇది చేశాము అని చెప్పి మీరు ధైర్యంగా పోయి చెప్పుకునే విధంగా ఈరోజు మనం ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా అవినీతి అనే మాట లేదు. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఈ రోజుకి ఇప్పటి వరకు కూడా అలాగే మనం కోవూరు కాన్స్టిట్యున్సీని ముందుకు నడిపిస్తున్నాం. ఒకటే చెప్పాను నేను, ఎక్కడ కూడా ఏ ప్రజలు కూడా ఎవరు కూడా ఏ అధికారులకు కానీ ఎవరికి కానీ ₹1 మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అందరూ అంత నీతి నిజాయితీగా పని చేయాలి అని చెప్పి నేను చెప్పాను. ఏ పనైనా మీరు వెళ్తే స్వచ్ఛందంగా చేసే విధంగా అందరూ పనిచేస్తున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. కింద లెవెల్ నుంచి, గ్రామ లెవెల్ నుంచి పైన వరకు అలాగే ఉండాలని చెప్పాను, అలాగే చేస్తున్నారు. అలా కాకుండా మీకు ఎక్కడన్నా తేడాలుగానే ఉంటే మీరు నేరుగా
సామాన్య ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. మీ వల్లే నేను గెలిచాను. మనమందరము కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చాం. మీ పనులు గాన ఎక్కడైనా జరగకపోతే, అర్హత ఉండి కూడా మీ పని జరగకపోతే నేరుగా మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను స్థానిక ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హ్యామ్లెట్ కానీ దగ్గరున్న ప్రతి నాయకుడు కానీ మీకు పని చేయకపోతే నేరుగా నా దగ్గరకు రావచ్చు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల కోసం ఉన్న ప్రభుత్వం. అలాగే పేదల కోసమే సేవ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు. నేను కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ. కాబట్టి ఎక్కడ ఏదున్నా కూడా అధికారులందరూ ప్రజలకి పనిచేయాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అలా పని జరగనప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి నాకు చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆఫీస్ తెలుసు. ఒకవేళ ఒక రోజు ఉండండి, 2 రోజులు ఉండండి, మీ నాయకుడికి చెప్పండి. ఆ నాయకుడు మిమ్మల్ని తీసుకురాలేదనుకో, ఆయన ఏదైనా పని ఒత్తిడిలో ఉండి నేరుగా నా దగ్గరికి రాండి. నేను ఉన్నప్పుడు మీ పనులు మీకు నేను చేసి పెడతానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా అత్యంత భారీ మెజారిటీతో కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి మొట్టమొదటిగా నన్ను నమ్మి, నన్ను మీ బిడ్డలాగా, మీ ఆడపడుచులాగా ఆదరించి 55,000 మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందరికీ కూడా నిరంతరం సేవ చేస్తూ ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాయకులకి అందరికీ మరోసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి మన ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.